ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ స్వామి. సో ఎలా అనిపించింది అనుపమ గారితో వర్క్ చేయడం? థ్యాంక్ యూ సో మచ్ స్వామి. చాలా హ్యాపీ అనిపించింది స్వామి. ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. చాలా స్ట్రగుల్ వచ్చాం కాబట్టి ఒక మంచి స్టార్ హీరో పక్కన చేస్తూ ఉంటే వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఐ హోప్ ఈ లవ్ అండ్ సపోర్ట్ అలాగే కంటిన్యూ అవుతుందని కోరుకుంటున్నాను. రాజువేడ్స్ రాంబాయ్ తోటి మంచి బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత ఎలాంటి సినిమా చేయడానికి రీజన్ ఏంటి? స్వామి ఇది యాక్చువల్లీ రాజువేడ్స్ రాంబాయ్ కన్నా ముందు నాకు ఈ సినిమా వచ్చింది అనమాట. సో అప్పుడు స్టోరీ వైజ్ గా చూసుకున్నప్పుడు నాకు చాలా బాగా నచ్చింది కథ వైజ్ గా. అంటే కొన్ని సినిమాల్లో మనం 3 గంటలు ఉన్నా కూడా మనకి ఎంత గుడ్ బ్యాడ్ నాకు తెలియదు, కానీ కొన్ని సినిమాలో ఒక 1.5 hour ఉన్నా కూడా మన రోల్ చాలా ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ ఒక హిట్ సినిమాలో ఉండడం వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి క్రేజీ కళ్యాణం ఐ ఫీల్ పర్సనల్లీ ఇట్ ఈస్ అ వెరీ వెరీ రిలేటెడ్ సినిమా ఫర్ ఎవ్రీ వన్. సో డెఫినెట్లీ ఈ సినిమా మంచి హిట్ కొడుతుందని క్యారెక్టర్ వైజ్ గా 2 రూటెడ్ క్యారెక్టర్స్ అనుకో. రూటెడ్ క్యారెక్టర్స్ అని నేను అంటే ఇది కూడా చాలా రేటబుల్ క్యారెక్టర్. ఉదయ్ క్యారెక్టర్ కూడా మన పక్కింటి అబ్బాయిలా కనిపించే క్యారెక్టర్. సో అలాంటి క్యారెక్టర్స్ వచ్చినప్పుడు చాలా అరుదుగా వచ్చినప్పుడు డెఫినెట్లీ చేయాలని కోరుకుంటాను కదా, అంతే. మరి మీరు లీడ్ గా నెక్స్ట్ మూవీ ఎప్పుడు వస్తుంది? వెరీ సూన్ అనౌన్స్మెంట్ చేస్తాను స్వామి, విత్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ.